అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం భారత చైతన్య యువజన పార్టీ ఇన్ఛార్జ్ బర్ల శ్రీనివాస్ యాదవ్ కె గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో ఉన్న గోశాలను సందర్శించారు. తొలుత శ్రీనివాస్ యాదవ్ గోశాల వద్ద ఉన్న గోపాలకుడు శ్రీకృష్ణునికి పుష్పమాల వేసి భక్తితో స్మరించుకున్నారు. అనంతరం అక్కడి గోవులకు ప్రేమతో పచ్చికను తినిపించారు. గోవుల కాపరితో కాసేపు ముచ్చటించారు. గోవుల సంరక్షణ, వాటి మేతకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. తమ నాయకుడు కోడె రామచంద్ర యాదవ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర్ని గోశాలకు 1000 గోవులను ఇచ్చేందుకు సంకల్పించినట్లు ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శ్రీనివాస్ యాదవ్ వెంట బ్రాహ్మణ మహిళా సందర్శకులున్నారు. నా పేరు బర్ల శ్రీనివాస్ యాదవ్, భారత చైతన్య యువజన పార్టీ రామచంద్రపురం నియోజకవర్గం ఇన్ఛార్జిని. ఈరోజు ముఖ్య కారణం కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల దేవస్థానం పైన జరుగుతున్నటువంటి నెయ్యి కల్తీ వ్యవహారం మీ అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ఎవరో ఒక భక్తుడో లేకపోతే వేరేగా తెచ్చింది కూడా కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని లేవనెత్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి భక్తుడు కూడా చాలా ఆందోళన చెంది ఉన్నారు. ఈ యొక్క గత 5 సంవత్సరాల నుంచి చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదం ఏ విధంగా ఉంది, ఎంత కల్తీ జరుగుతుందని ప్రతి భక్తుడికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఈ యొక్క కల్తీ జరగడానికి ముఖ్య కారణం నెయ్యి అనే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని టెండర్ వేసి బయట నుండి రప్పించే కార్యక్రమం చాలా తప్పండి. ఇది వ్యాపారం కాదు. మన హిందూ సోదరుల యొక్క మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమాన్ని ఈ యొక్క మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా మేము తెలియజేసుకున్నది ఏంటంటే మా యొక్క పార్టీ భారత చైతన్య యువజన పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారు మా పార్టీ అధ్యక్షులు ఈ యొక్క ప్రసాదం కార్యక్రమంలో కల్తీ జరుగుతున్న విషయాన్ని పొంగనూరు తిరుపతి వరకు పాదయాత్ర చేసి కాలినడకన తిరుపతి కొండపైకి వెళ్ళి అక్కడ అంతా విజిట్ చేసి ప్రసాదం యొక్క కల్తీని కూడా ఆయన పరిశీలించి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను వెతికి తీసే కార్యక్రమంలో 1000 గోవులను సొంతంగా తిరుమల దేవస్థానం పైన గోశాల గవర్నమెంట్ వారు ఏర్పరిస్తే దాని నిమిత్తం 1000 గోవులను మా పార్టీ నుంచి ఇవ్వడానికి ముందుకొచ్చి ఉన్నారు. దీనిపైన చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ మీడియా రూపంలో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఒక లేఖ కూడా రిలీజ్ చేసి ఉన్నారు. ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమంపై ఎటువంటి స్పందన లేకపోవడం చాలా దురదృష్టకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి వంటి పెద్దలు పార్టీలు అనేది ఈ రోజు ఉండొచ్చు, రేపు వేరే గవర్నమెంట్ రావచ్చు, కానీ ఈ యొక్క గోశాల కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ముందడుగు వేసి దేవస్థానానికి ఇచ్చే గోవులను ఆయన సమక్షంలో గోశాలను ఏర్పరిస్తే కనుక చాలా వరకు పైన గోశాల నిమిత్తం వచ్చే ఆదాయాన్ని ఒక ఆవు పంచకం కావచ్చు, ఆవు నుండి వచ్చే పేడను కూడా ఇప్పుడు అగరత్తులుగానో దూప్సికలుగానో తయారు చేసి దేవస్థానానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే కార్యక్రమం కూడా చేపట్టచ్చు. స్వచ్ఛమైన పాలను తీసి స్వచ్ఛమైన నెయ్యిని తీసి ప్రసాదాలను స్వచ్ఛంగా అందించే కార్యక్రమం మన తిరుమల తిరుపతి దేవస్థానం పైన కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో జరుపుతారని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఏమన్నా ఒక్కసారి ఆలోచించి దీనిని ఈ చంద్రబాబు నాయుడు గారే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు చేపడితే స్థిరస్థాయిగా ఆయన పేరు ఉండిపోతుందని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. 1000 గోవులను ఇచ్చుటకు, అదేవిధంగా ఆ 1000 గోవులను 1,00,000 గోవులు చేసేటకు మా అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు వాగ్దానం చేసి ఉన్నారు. మా వాగ్దానాన్ని మేము నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు త్వరలో చేపట్టాలని మా పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం.